Now in part 2. One morning I was lying awake in bed when I heard some lovely music. It sounded so sweet that I thought it must be the king's musicians passing by. But it was really only a little linnet bird singing outside my window. ఏం బ్యూటిఫుల్గా రాశాడు చూడండి. వాట్ ఇస్ దట్ వన్? One morning I was laying awake in the bed when I heard some lovely music. రాత్రి నిద్ర పట్టట్లేదు, చలి గాలి, అక్కడ హెయిల్ స్టోన్ టప 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 పడుతున్నాయి. ఎప్పుడో రాత్రి 8 గంటలకో నిద్ర పట్టేసింది. అయితే ఒక తెల్లవారుజామున నాకు మెలకు వచ్చింది. వన్ మార్నింగ్ మెలకు వచ్చింది. ఎందుకు వచ్చిందయ్యా ఈ మెలకువ? ఎందుకు రావడం ఏమిటి? What the sounds I used to hear, I am habituated to hear, those sounds were not there. Right? That is, in place of those sounds, I hear some other sounds. What is that one? A music, very sweet music. As if the king's musicians, they are playing music. But what is there in reality? There is only one little bird, a linnet, and it is chirping over there. That I could hear as if it is a music. ఎందుకలా వినపడుతుంది? రాబిన్సన్ క్రూసో మీరు ఎప్పుడైనా చదివి ఉంటారు. చదవకపోతే మళ్ళా చదవండి. రాబిన్సన్ క్రూసో వాడిని ఒక ఐలాండ్లో వదిలేస్తారు. వదిలేస్తే వాడు మనుషులు మాట వినడానికి వాడు కొట్టుకుపోతూ ఉంటాడు. ఎన్నాళ్ళ వరకు మాట వినలేదు, మనుషులు మాట వినలేదు. రైట్? అక్కడికి ఒక మనిషిని పట్టుకొస్తారు, క్యానిబాల్స్. వాడిని తరిమి కొట్టి చంపేసి తిందామని. వాడిని ఇతను రక్షిస్తాడు. వాడికి ఫ్రైడే అని పేరు పెడతాడు. వాడికి మాటలు నేర్పిస్తాడు. ఆ మాటలు వింటాడు. అంటే హ్యూమన్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుందో చూడండి. రైట్? అలాగే ఇక్కడ ఎప్పుడూ వినని సౌండ్స్ ఈ మధ్యకాలంలో ఎప్పుడూ వినలేదు. ఆ సౌండ్ ఇతను విన్నాడు. వింటి ఏంటనుకుంటున్నాడు? మ్యూజిక్, రాజుగారి మ్యూజిషియన్లు మ్యూజిక్ వాయించుకుంటూ వెళుతున్నారా అనిపించింది. చూస్తే మ్యూజిషియన్స్ లేరు. ఒక చిన్న బర్డ్, లిన్నెట్ అనే బర్డ్ అక్కడ చూచు చుచ్చు 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 అంటుంది. సో I thought it must be the king's musicians, but it was really only a little linnet bird singing outside my window. ఒక్క హార్డ్ వర్డ్ కూడా ఉపయోగించలేదు. And if you are reading, it is very rhythmical, and so I said it is very beautiful. అంటే అక్కడ హార్డ్ వర్డ్స్ వచ్చినప్పుడు హార్డ్ ఉపయోగించాడు. అక్కడ మనకి హెయిల్ స్టామ్ టక్ 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 కనపడింది. అలా వర్డ్స్ పెట్టాడు అక్కడ. ఇక్కడ మ్యూజిక్ అప్పుడు ఈ మ్యూజిక్ వర్డ్స్ అలా పెట్టాడు. చూడండి, దట్ ఈస్ కాల్డ్ ఆర్ట్ ఆఫ్ రైటింగ్. మన రాతలో ఉన్న ఆనందం అంటే అందం ఎలా ఉంటుంది అంటే ఆ మ్యూజిక్ వల్ల వచ్చిన ఆనందం ఎలా ఉందో అలాంటి వర్డ్స్ ఇక్కడ ఉపయోగించాడు. సో ఇట్ వాస్ సో లాంగ్ సిన్స్ ఐ హ్యాడ్ హర్డ్ ఎ బర్డ్ సింగ్ ఇన్ మై గార్డెన్ దట్ ఇట్ సీమ్డ్ టు మీ టు బీ ది మోస్ట్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇన్ ద వరల్డ్. నాకు ఎందుకలా అనిపించింది? రాజుగారు మ్యూజిషియన్స్ మ్యూజిక్ వాయించుకుంటూ వెళ్ళారని నాకు ఎందుకు అనిపించింది అంటే చాలా కాలమై నేను మ్యూజిక్ వినలేదు, అది నేను ఇప్పుడు వింటున్నాను కాబట్టి నాకు అలాగ అనిపించింది అన్నాడు. అండ్ ది వర్డ్స్ ఆల్సో యూజ్డ్ లైక్ దట్. ది జైంట్, ది హెయిల్ హ్యాస్ స్టాప్డ్ డాన్సింగ్ ఓవర్ మై హెడ్ అండ్ ద నార్త్ విండ్ హ్యాస్ సీజ్డ్ హిస్ రోరింగ్. ఎ డెలీషియస్ స్మెల్ is coming from the window. I believe the spring has come at last. బుర్ర మీద టక్ టక టక్ టక టక్ టక హెయిల్ శబ్దం అది లేదు ఇప్పుడు. నార్త్ విండ్ అని శబ్దం చేస్తూ అది ఇదే వెళుతూ ఉండేది. ఆ గాలి వీచడం కూడా లేదు ఇప్పుడు, ఆగిపోయింది. సీజ్డ్, ఆగిపోయింది. స్వీట్ స్మెల్ వస్తుంది విండోలోంచి. ఏ మంచి వాసన వస్తుంది, ఎందుకలా మంచి వాసన వస్తుంది ఏమో అని నేను గార్డెన్లోకి చూశాను.
స్ప్రింగ్ వచ్చేసిందా అని కూడా అనుకున్నాను. ది జైంట్ జంప్స్ అవుట్ ఆఫ్ ది బెడ్ అండ్ లుక్స్ అవుట్. యు సీ ఆ యాక్షన్ ఆ వర్డ్స్తోనే చూపించాడు. ద జైంట్ జంప్స్ అవుట్ ఆఫ్ ది బెడ్. చూసారా, టక్ 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 టక్. ది జైంట్ జంప్స్ అవుట్ ఆఫ్ ది బెడ్ అండ్ లుక్స్ అవుట్. ఆ యాక్షన్ వర్డ్స్తోనే. అండ్ దో through a little hole in the wall, the children have crept in and are sitting in the branches of trees. There was a small hole somewhere in the wall. The children crept inside. ఎంతకాలం లేదురా, మనం గార్డెన్లకు వెళ్ళి ఆడుకోవాలి. అయితే ఏం చేయాలి? చీంట్ పడుకున్నట్టున్నాడు, మెల్లిగా వెళ్ళి ఆడేసుకుని వచ్చేద్దాం ఆడు చూడకముందు. And so they found out a small hole in the wall and they crept inside the garden. అంటే ఆ crept అన్న పదం కూడా మనకి అర్థం అవ్వాలి. ఏంటి? బంగురుకుంటూ లోపలికి వెళ్ళారు. And you say the words, right? Again, here if you see, and not only they entered into the garden, but also they sat on every tree. In every tree there is a child, in every tree, right? So when the children have come in, the winter has also come inside. So the trees were so glad to have the children back again that they had covered themselves with blossoms and were waving their arms gently above the children's heads. ఆ కొమ్మలు ఇలా ఉన్నాయి కదా, కొమ్మ మీద కుర్రాళ్ళు కూర్చున్నారు కదా, మీద నుంచి ఒక కొమ్మ ఉంది కదా, ఆ కొమ్మలన్నీ ఇలా ఊగుతున్నాయి. బికాస్ ఆఫ్ ది జెంటిల్ ఎయిర్ ఇన్ ద గార్డెన్ విచ్ హ్యాస్ బీన్ బ్రాట్ బై ది స్ప్రింగ్. సో that appears as if the trees are blessing the children with the branches above their heads. Beautiful description. చిల్డ్రన్ వచ్చారు, ఆ ఆనందం పట్టలేక చెట్లు ఏమొచ్చి ఊగుతున్నాయట. జూమ్ ఉఠే అంటారు హిందీలోను, రైట్? ద పేడ్ సభికేసా జూమ్ ఉఠే అంటే ఏంటి? చెట్లన్నీ కూడాను ఆనందంతో ఒకసారి డ్యాన్స్ చేస్తున్నాయి. ఎవ్రీ చెట్టు మీద కూడా ఒక చిన్న పిల్లడు ఉన్నాడు. అవి ఆశీర్వదిస్తున్నాయా అన్నట్టు ఆకులతో చెట్లతో తర్వాత కొమ్మలు ఊగుతున్నాయిట. అంటే ఆ డిస్క్రిప్షన్ చూడు ఎంత బాగుందను. The birds were flying about and twittering with delight. The birds were flying, and as they fly, they twitter. Twitter means అని శబ్దం చేయడం ట్విట్టర్ అంటారు. చూ ఇవన్నీ. అయితే మీకు కాకి ఎగురుతుంది అనుకోండి, కా అని అరవదు. కాకి చెట్టు మీద వాళ్తేనే కా అని అరవగలదు, రైట్? ఇంకపోతే ఇంక పావురం ఉంది, పావురం కూడా ఒక చోట కూర్చుంటేనే గురు 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 అంటుంది. అది ఈ పక్షులు ఉన్నాయి చూసారా, అవే ఎగురుతున్నప్పుడే టిటిటీ టిటిటీ తీతూ పెట్ట అంటారు చూడండి, అది అరుస్తూనే ఉంటుంది. ఎగురుతుంటేనే అరుస్తూ ఉంటుంది, కూర్చుంటే అరవలేదు. అట్లాంటి బర్డ్ని పట్టుకొచ్చాడు ఇక్కడికి. మీన్స్ యూ కెన్ విజువలైజ్ ది బ్యూటిఫుల్ గార్డెన్ విత్ 12 trees over there with the children sitting in the branches. So